అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది వస్తారండి. ఇట్లా ప్యాషన్ కెరియర్ వాళ్ళ పర్స్యూ చేద్దామని వాళ్ళకి మొత్తం ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళ హార్ట్ అండ్ సోల్ పెట్టి పని చేస్తారు ఆ పనిని. మధ్యలో అయితే ఏమవుతుందంటే వాళ్ళకి ఫుల్లు ఒక్కసారిగా ఎవరికైతే మోటివేషన్ తగ్గిపోతుంది. సడన్‌గా వాళ్ళకి ఫైర్ అనేది తగ్గిపోతుంది సడన్‌గా. ఒకరోజేమో వాళ్ళు ఫుల్ యెస్ ఐ వాంట్ టు వర్క్ ఫర్ దిస్. ఐ యామ్ బోర్న్ ఫర్ దిస్. ఐ విల్ వర్క్ ఫర్ దిస్ అని ఫుల్‌గా ఫైర్ పెట్టి వాళ్ళు వర్క్ చేస్తారు. ఇంకో సైడ్ ఏమో వాళ్ళకి అసలు పని చేయబుద్ధి కాదు. అంటే కొందరు ఎలా అంటే ఇంకోళ్ళ వాలిడేషన్ ఇంకోళ్ళు చెప్తే గనక వాళ్ళకి తెలీదు. ఇంకోళ్ళు మోటివేషన్ ఇస్తే గనక వాళ్ళు ఫైర్ పుట్టి వాళ్ళు పని చేయరు. అండ్ ఇంకో సైడు డిసిప్లినర్స్ ఒకరున్నారు. డిసిప్లిన్ పాటించేవాళ్ళు. వాళ్ళు ఒకటే గోల్, ఒకటే లక్ష్యం పెట్టుకుంటారు. నేనిది చేయాలంటే చేయాలి. ఐయామ్ కమిటెడ్ టు ఇట్. అలా ఎంతమంది ఉన్నారండి? నాకు తెలిసి చాలా తక్కువ మంది డిసిప్లిన్ పాటించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్యాషన్ కెరియర్‌లో గానీ, ఎక్కడైనా గానీ. సో, ఈ వీడియోలో నేను డిసిప్లిన్‌కి, మోటివేషన్‌కి అసలు తేడా తెలుసుకోవడానికి రెండిటికి తేడా ఏంటి నేను చెప్పబోతున్నాను. ఈ 2 గనక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లేకపోతే మీకు అస్సలు సక్సెస్ అనేది అసలు చాలా తక్కువ పర్సెంట్ అనమాట మీ ప్యాషన్ కెరియర్‌లో. డిసిప్లిన్ అండ్ వర్సెస్ మోటివేషన్ తేడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. సో లెట్స్ బిగిన్ ద వీడియో. హాయ్ మై నేమ్ ఈస్ సాహిత్య. లెట్స్ స్టార్ట్. సో మోటివేషన్‌ని, డిసిప్లిన్‌ని రెండిటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎట్లా బ్యాలెన్స్ చేసుకొని మన ప్యాషన్ కెరియర్‌లో పర్సూ చేయాలి అనేది మీరు తెలుసుకునే ముందు ఫస్ట్ మీరు మోటివేషన్ అంటే ఏంటి, డిసిప్లిన్ చాలామంది మోటివేషన్ ప్రాపర్ మీనింగ్ తెలియదు. మోటివేషన్ ఏంటి, డిసిప్లిన్ అంటే 2 ఒక్కటే అనుకుంటారు వాళ్ళ ప్యాషన్ కెరియర్‌లో. మోటివేషన్ అంటే తెలుసుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్తున్నాను. మోటివేషన్ అంటే ఫస్ట్ ఇనీషియల్‌గా ఒక పుష్ వస్తుంది. ఒకరోజే ఫుల్‌గా పుష్ అయిపోయి లోపల ఫైర్ వచ్చేసి యెస్ ఐ విల్ డూ దిస్. ఐ విల్ పర్సూ దిస్ అని పీక్స్‌కెళ్ళిపోతారనమాట. నెక్స్ట్ డే తుస్ గాలి తుస్ ఏమవ్వదు. అదే గనక దానికి ఆపోజిట్ డిసిప్లిన్ గనక చూసారనుకోండి. డిసిప్లిన్ చాలా ఫోకస్డ్‌గా ఉంటా. డిసిప్లిన్ పీపుల్ ఎగ్జాంపుల్స్ మీకే చాలా మందికి తెలుసు. పెద్ద పెద్ద వాళ్ళు ఎట్లా పాటిస్తున్నారో. ఈ మధ్య సోషల్ మీడియాలో చాలామంది చూస్తూ ఉంటారు. చాలా మంది మోటివేషన్ ఎక్కించడానికే అట్లాగా కంటెంట్ చూస్తూ ఉంటారు. కానీ డిసిప్లిన్ అనేది వెరీ ఇంపార్టెంట్ మన ప్యాషన్ కెరియర్‌లో. అది మర్చిపోతున్నాను ఆ సెగ్మెంట్‌ని. మీరు ఒక పనిని ఐ కెన్ డూ ఇట్ అని మీరు ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఎళ్ళారు సరే. కానీ ఆ కాన్ఫిడెన్స్‌ని ఎంత లాంగ్ టర్మ్ వరకు మీరు స్ట్రెచ్ చేశారు, ఎంత లాంగ్ టర్మ్ వరకు మీరు ఆ పని మీదే మీరు వర్క్ చేశారు అన్నది ఆ డిసిప్లిన్ మ్యాటర్స్ అనమాట. అర్థమైందా? సో, మోటివేషన్ అనేది ఒక్కసారి పుట్టేసి మళ్ళీ నెక్స్ట్ డేనే గాలి తగ్గిపోయి అంటే మోటివేషన్ ఆవిరైపోతుందనమాట నెక్స్ట్ డే. డిసిప్లిన్ అట్లా కాదు. ఇఫ్ యూ హ్యావ్ దట్ గోల్, ఇఫ్ యూ హ్యావ్ దట్ రియల్లీ ద గట్స్ అండ్ రియల్లీ ద ఫైర్ టు అచీవ్ దట్ గోల్, యువర్ ప్యాషన్ కెరియర్, యెస్ ఐ హావ్ టు డూ ఇట్. ఐ హావ్ టు అచీవ్ నో మ్యాటర్ వాట్. నా ఫ్యామిలీ సిట్యుయేషన్ ఎలా ఉందని నేను మార్చి చూపిస్తా అనే ఒక్క దమ్మున్న వాడు చూపించండి మీ ఫీల్డ్‌లో. మీరెందుకు అవ్వకూడదని నేను చెప్తున్నా. మీ ప్యాషన్ కెరియర్‌లో దమ్ము పెట్టండి, ఫోకస్ పెట్టండి, డిసిప్లిన్ చేయండి, కన్సిస్టెన్సీ పెట్టండి. ఎందుకు రాదు నేను చూస్తా. యెస్ ఇప్పుడు రాకపోవచ్చు కానీ కన్సిస్టెంట్ ఐ బిలీవ్ ఇన్ కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ ఒక్కటే. ఏం సూత్రాలు ఇంకా పెద్దవి పాటించకపోయినా ఇవి ముందు బేస్ అనమాట. బిల్డింగ్ బ్లాక్స్ లాగా మీ ప్యాషన్ కెరియర్‌కి. కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్, డిసిప్లిన్ ఇవి. అంతేగాని ఒకటేసారి మోటివేషన్ తీసుకొని ఇనీషియల్‌గా మోటివేషన్ వస్తది. అది వేరే విషయం. కానీ ఎన్నాళ్ళ వరకు మీరు దాన్ని స్కెచ్ చేసి ఒక మంచి యాక్షన్ ఓరియెంటెడ్ గోల్, యాక్షన్ ఓరియెంటెడ్ కెరియర్ లాగా మార్చుకుంటారు. ఎంతమంది అలా చేస్తారో అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయడానికి మీకు తేడా తెలిసింది రెండిటి మధ్యన. ఇప్పుడు మీరు ఐ హోప్ మీ బ్యాలెన్స్ ఎట్లా క్రియేట్ చేయాలో ఆటోమేటిక్ మీకు తెలిసిపోయి ఉంటుంది. చాలామంది సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు. యూ హ్యావ్ ఎ గోల్, యూ హ్యావ్ ఎ గోల్, యూ హ్యావ్ ఎ గోల్. చాలా పోస్టులు చూస్తుంటారు, చాలా రీల్స్ చూస్తుంటారు.
చాలా షార్ట్స్ చూస్తుంటారు. అవి కాదు, మీలో ఉందా ఆ ఫైర్? మీలో ఉందా? చేసి చూపించండి ఒకసారి. మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ మార్చి చూపించండి. తొడగొట్టి ఛాలెంజెస్ చెప్పండి మీకు మీరే. ఎస్, ఐ వాంట్ టు డూ ఇట్. ఐ am a చేంజ్ మేకర్. ఐ విల్ చేంజ్ ది సిచ్యువేషన్. ఐ విల్ చేంజ్ మై బ్లడ్ లైన్. అంతేగాని ఒక్కటే మోటివేషన్ వచ్చేసి ఒకసారి మళ్ళీ గాలి తుస్సు అయిపోతే దట్ ఈస్ నాట్ ద ప్రాపర్ థింగ్. ప్రాపర్ వే టు గో టు పర్స్యూ యువర్ ప్యాషన్ కెరియర్. ఓకే, అర్థమైందా? సో అది ఒక ప్రాపర్ వే టు అప్రోచ్ ప్యాషన్ కెరియర్. మోటివేషన్, డిసిప్లిన్ ఎప్పుడు ఉంటుంటే డిసిప్లిన్తో మీరు ఎప్పుడు ముందుకెళ్తూనే ఉండాలి. జస్ట్ పెట్టేసాను అంటే కమిట్మెంట్. సో మీట్ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియోస్. ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా నచ్చింది అనుకున్నా, చాలా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ క్లారిటీ వస్తే చాలామందికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది. చాలా తెలుసుకుంటా. చాలామంది మోటివేషన్, డిసిప్లిన్ ఒకటే అనుకుంటా. అది కాదు, మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసి చూడండి ఈ వీడియోని. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళతో మీరు వెళ్ళేసి వాళ్ళతో ఫాలో అయ్యి చాలామంది చేస్తారు. కానీ ప్రాపర్గా ఒక ప్రణాళికబద్ధంగా ప్లాన్ పరంగా ఒక గోల్ సెట్ చేసుకొని లాంగ్ టర్మ్ గోల్ సెట్ చేసుకొని ఆ లాంగ్ టర్మ్ గోల్ వైపు మీరు స్మాల్ స్టెప్స్ తీసుకొని మెల్లిమెల్లిగా నో మ్యాటర్ వాట్, ఎంత టైం పట్టని యూ రీచ్ దేర్ డెఫినెట్లీ. నేను కూడా ప్రయత్నిస్తున్నాను ఆ గోల్ గురించి. ఐ ప్రౌడ్లీ సే అబౌట్ ఇట్. కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. ఒకవేళ మీరు మీ ప్యాషన్ కెరీర్ పట్ల కమిటెడ్గా ఉంటే మీ డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళు చేంజ్ చేయగలుగుతారు వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ని. ఐ బిలీవ్ ఇన్ ఇట్. సో స్టే ట్యూన్. దిస్ ఇస్ సాహిత్య. మళ్ళీ ఇలానే కలుస్తూ ఉంటాను. బాయ్. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ. ఇలానే ఆదరిస్తూ ఉండండి. చాలామంది కమెంట్స్ చూసాను, చాలామంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇలానే వీడియో సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ. జై హింద్.